So in this video, we are gonna talk about differences between interior designer and a basic carpenter. పైన చూస్తే ఇది ప్లెయిన్ జిప్సన్ సీలింగ్ కానీ కార్పెంటర్ కి థాట్ రాదు ఈ వుడెన్ లైన్స్ ఇచ్చేసి ఇట్లా ప్రొఫైల్ లైట్ బెండ్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంటుంది. ఈ ఏరియాని సీమ్లెస్ గో త్రూ కావాలా, ఆ లైన్ ప్యాటర్న్ అనేది థీమ్ కి, ఈ విల్లా థీమ్ కి డిజైన్ చేసిన థీమ్ కి సెట్ గానికి మేము ఇట్లా డిజైన్ చేసినాం. సీలింగ్ లో వుడ్ యూజ్ చేసి ఆ రన్నింగ్ ప్రొఫైల్ లైట్స్ ని బెండ్ చేసి కర్వ్ ప్యాటర్న్స్ తీసుకెళ్ళాం. మొత్తం విల్లాలో సీమ్లెస్ థీమ్ రన్ గానికి ఇది ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. సో ఈ పింట్రెస్ట్ లో దాంట్లో చూసి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ కాదు, ఈ పర్టికులర్ విల్లాకి మేము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది ఏ కార్పెంటర్ చేయలేరు. కార్పెంటర్ కి వార్డ్రోబ్ కొట్టడము, డోర్స్ పెట్టడం, అది ఎట్లా చేయడమో అర్థమవుతుంది, కానీ డిజైన్ ఎట్లా క్రియేట్ చేయాలో కార్పెంటర్ తెలియదు. ఇంటీరియర్ డిజైనర్ దగ్గర కార్పెంటర్ టీం ఉంటుంది, ప్లంబర్ టీం ఉంటుంది, ఎలక్ట్రీషియన్ టీం ఉంటుంది, ఫాల్ సీలింగ్ టీమ్ ఉంటుంది, పెయింటింగ్ టీమ్ ఉంటుంది, వినియర్ పాలిషింగ్ టీమ్ ఉంటుంది, డీప్ క్లీనింగ్ టీమ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా దగ్గర ఆల్రెడీ మొబిలైజ్ చేసి ఉంటాం. సో అందుకే మీరు ఇంటీరియర్ డిజైన్ని చూస్ చేసుకుంటే మీకు ఇంటీరియర్కి కావాల్సిన వర్క్ ఏదైనా ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో చూస్ ఇంటీరియర్ డిజైనర్, చూస్ బేస్ ఇంటీరియర్.